హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా దోసకాయ టమాటా కోసేద్దాం అనుకున్నానండి. ప్రజెంట్ అయితే దోసకాయ ముక్కలు కోసాను. టమాటాలు అయితే మంచిగా అనిపించట్లేదు, అందుకే అచ్చం దోసకాయ కోసేద్దాం అనుకున్నానండి. దానికి కావాల్సి దోసకాయ ముక్కలు కోసి రెడీగా ఉంచానండి. చక్కగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కోసి ఉంచానండి. ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు మనం కూర పొయ్యి మీద వేసేసుకుందామండి. దోసకాయలు చక్కగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. చక్కగా దోసకాయలు మట్టి చక్కగా తీయగా ఉన్నాయండి. ఎప్పుడు చేదు వచ్చేస్తుంది. కాయలు 3 తెచ్చి 3 చక్కగా తీయగా బాగున్నాయి. అటు గట్టిగా లేవండి, ఇటు మెత్తగా లేవండి. సరిపడి మీడియం సైజ్ చక్కగా మంచిగా మగ్గిపోయేటట్టుగా కొద్దిగా నొక్కితే చూడండి మెత్తగా అనిపిస్తుంది. కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొన్ని కాయ కూడా చాలా తీయగా ఉందండి. అందుకని ఒక్క ఉల్లిపాయ కోసండి, ఎక్కువ ఉల్లిపాయ తీయగా ఉంటుంది. ఒక్క ఉల్లిపాయ వేసాను. 4 పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకున్నానండి. ఫస్ట్గా ఏం చేస్తానంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు. నేను నా పరిధిలో చేసుకుంటానండి. వేరే వేరే కూరలు రకరకాలుగా చేయాలంటే మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి ఏ రోజు దోసకాయ, బీరకాయ, బెండకాయ పెడుతుందో కాబట్టి కామెంట్లో పెట్టింది మొన్న. మరి రైతు వారి ఇవ్వండి, మరి దోసకాయలు, బెండకాయలు, బీరకాయలు వండుకోకుండా మరి చికెన్లు, మటన్లు, బర్గర్లు చేసుకుంటారండి. నేను నా పరిధిలో నా చేతనైనట్టుగా మా ఫ్యామిలీ సరిపడే విధంగా మా బడ్జెట్లో వచ్చే విధంగా కూరలు చేస్తానండి నేను. ఇదిగోండి ఇప్పుడు దోసకాయ కూర చేసుకున్నానండి. నేను అదే యూట్యూబ్లో ₹1 సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో నేను ఇందులోకి వచ్చానండి. నర్సరీ చూసుకుంటూ చక్కగా ఈ యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు తీసుకుంటున్నానండి. నేను వీడియోలు చేసే విధానాలు మీకు నచ్చితే మాత్రం నాకు లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి ఇప్పుడు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కూర దోసకాయ ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి కూరకు కాసిన గల్లుప్పు, పసుపు, కారం, చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముక్కలు వేసేద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగినండి. కరివేపాకు తీసుకోవద్దాం, చీకటి పడిపోయింది కొంచెం. కంపలమ్మ కొంచెం ఈ మధ్య ఈ వర్షాలు పడ్డ మీద పావులు కట్ట కనిపిస్తుంది, భయం వేస్తుందండి వెళ్ళాలంటే. ఇది కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదండి. ఇదిగోండి దోసకాయ ముక్కలు వేసేస్తున్నా. ఇందులో తగినంత గల్లుప్పు వేద్దామండి. ఈ వాటర్తో కూడిన కాయ కాబట్టి గల్లుప్పు వేసేసుకోవచ్చండి. కాస్తంత పసుపు వేసేసుకున్నాం. చక్కగా పసుపు, ఉప్పు కలిసినట్టుగా తిప్పేసుకుందామండి. ఇదిగోండి గల్లుప్పు, పసుపు వేసా కూర ఈ విధంగా చక్కగా మగ్గిపోయిందండి. చక్కగా చెప్పా కదండి, కొంచెం అటు పండ్లు కాదు, ఇటు గట్టి కాదని మీడియం సైజులో ఉన్న కాయలండి. చక్కగా ఓ చెంచా కారం వేస్తాండి, ఎక్కువైతే తెలియదు. పచ్చిమిరపకాయ ఘాటు నుంచి కొద్దిగా వేసాను. చక్కగా ఇదిగోండి ఈ విధంగా నేను దోసకాయ కూర చేసుకున్నానండి. కారం తక్కువ ఎందుకు వేసానంటే పిల్లలందరూ నోరు కూస్తున్నారు చెప్పి కొంచెం ఘాటు తక్కువ వేసానండి ఈరోజు. చక్క పుల్లగా నోటికి ఇట్టే వెళ్ళిపోద్దండి. ఇది చూసారు ఎంత మంచిగా చేశాను దోసకాయ కూర. నేనైతే దోసకాయ కూర ఈ విధంగా చేసుకుంటానండి. నేను చేసే విధానం, చెప్పే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.